ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ద్వారకా నగర్లో ఓ క్రషర్ యజమాని ఇంటి ఎదుట మృతదేహంతో అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టిఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ మృతి చెందారు. అయితే గత 30 ఏళ్లుగా క్రషర్లో పనిచేస్తున్న రాజేశ్వర్ మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో క్రషర్ యజమాని ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయినందున పరిహారం ఇవ్వాలని నిరసన తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను సముదాయించినా వారు వినలేదు. క్రషర్ యజమాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రాత్రంతా అక్కడే నిరసన కొనసాగించారు. మైసూర్లో గత 30 సంవత్సరాల నుంచి డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అతనికి ఆ కంపెనీ ఎలాంటి చట్టబద్ధత లేకుండా వారిని పనులు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళ విధి నిర్వహణలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ యాజమాన్యం ఎలాంటి పట్టింపు లేకుండా, వాళ్ళకి ఎలాంటి భరోసా లేకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. దాన్ని మేము ఆ కుటుంబ సభ్యులుగా మేము అడిగినందుకు మా మీద కూడా వాళ్ళు దుసురుగా ప్రవర్తిస్తూ మా మీద పోలీసులు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ రోజు చట్టబద్ధంగా ఈఎస్ఐ ఇలాంటి ఉండాల్సిన పరిస్థితులు ఎక్కడ కూడా వాళ్ళ కంపెనీలో లేవు. బలంతో ఇవాళ ఆ కంపెనీ నడుపుతూ వాళ్ళ ఇంటికి ఆ చనిపోయిన డెడ్ బాడీని తీసుకోవడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాగితే రేపు మేమందరం కూడా కుటుంబ సభ్యులం ఇంకా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున నష్టపరిహారం కోసం మేమందరం ధర్నా చేస్తామని చెప్పి